డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ కలెక్టర్ ఆఫీస్ వరకు కళాకారులు ర్యాలీ నిర్వహించారు. నరసారావుపేట ఏకేఏ అసోసియేషన్, వినుకొండ గుమ్మడిపీఠం కళాకారుల ఆధ్వర్యంలో ర్యాలీ చేశారు. ప్రస్తుతం కళాకారులు జీవన దుర్భర పరిస్థితుల్లో ఉందని, ప్రతి మండలంలో కళాకారుల కాలనీలు ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే ప్రభుత్వం ఇళ్లను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కళాకారుల సమస్యలను వెంటనే ప్రభుత్వం కళాకారుల సమస్యలను వెంటనే ప్రభుత్వం. మేము సింగర్స్ ఇళ్లలో కూడా చాలా ఇబ్బందులు పడుతున్నామండి. మాకు ఇంట్లో కూడా ఒక పూట తినడానికి కూడా మేము చాలా బాధపడుతున్నాము, ఇబ్బంది పడుతున్నాము. పిల్లలను పెట్టుకొని డీజేలు రద్దు చేసి మాకు ఏదన్నా కానీ మీరు ఉపయోగం చేయాలండి. మేము ఈ విద్య నేర్చుకొని కూడా ఎంతో వెనకబడిపోయి ఉన్నాము. మాకు ఇంట్లో జరగడానికి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాము. ఆరోగ్యరీత్యా వల్ల ఇంట్లో ఏదన్నా కానీ సమస్యల వల్ల ఇబ్బంది పడుతున్నాము. మాకేమీ లేవండి, ఇళ్ళ స్థలాలు లేవండి. మమ్మల్ని ఆదరించే వాళ్ళు కూడా ఎవరు లేరండి, ఎవరు పట్టించుకోవడం లేదు. ప్రభుత్వాన్ని పట్టించుకొని మాకు సహాయం చేస్తుందని మేము ముందుకు వచ్చామండి. ఈరోజు మన పల్నాడు జిల్లా కలెక్టర్ గారికి ఈ కళాకారుల సమస్యల గురించి మెమోండో ఇవ్వడానికి వెళ్తూ ఉన్నాం. ఈ కళాకారులు అందరం కలిసి కూడా ఇన్స్ట్రుమెంట్స్ ప్లేయర్స్కి కానీ సింగర్స్కి కానీ చేసేటటువంటి సాంస్కృతిక కార్యక్రమాల్లో కానీ ఈవెంట్స్లో కానీ ఎటువంటి అవకాశాలు లేకుండా దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు. కాబట్టి ఈ యొక్క మెమోండోని కలెక్టర్ గారికి ఇచ్చి మా డిమాండ్స్ తెలపడానికి ఊరేగింపుగా ఈరోజు వెళ్ళడం జరుగుతుంది. దీనికి మా కళాకారులందరూ కూడా సహకరించారు. అలాగనే ప్రభుత్వం తరపు నుంచి మాకు రావాల్సినటువంటి డిమాండ్స్ అన్నీ కూడా ఆల్రెడీ పెద్దలు గుమ్మడిపీఠం వెంకటేశ్వరరావు గారు చెప్పి ఉన్నారు. ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా నెరవేరేదాకా మా యొక్క ఈ పోరాటం సాగిస్తామని అందరూ కూడా తెలియజేసుకుంటున్నాం. వర్ధిల్లాలి కళ. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్.